నంద్యాల జిల్లా పవనపాడు మండలం మిటకందాల గ్రామం మెట్టనడి ఊర్లో సంత జరుగుతుంది. బాగా ఏమేమి అధికారులు పట్టించిన 3 వాటికి భూమి పూజ చేసిపోయినారు. అసలు అధికారులు ఏం పట్టించుకోలే. భూమి పూజ ఏంటి చేసినారు? సిమెంట్ రోడ్ వేస్తామని చేసిపోయినారు. సిమెంట్ రోడ్లు వేస్తామని ఇక్కడికి అధికారులు వచ్చి కొంతమంది భూమి పూజ చేశారా? అధికారులు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? అధికారులు అంటే గ్రామాధికారులు, గవర్నమెంట్ అధికారులే. ఎవరు సార్ ఎమ్మెల్యే, ఎంపీటీసీ అందరూ వచ్చిపోయినారు. దాన్ని పట్టించుకోలే. నట్టనడి ఊర్లో సంత జరుగుతుంది. పైన నీళ్ళు వస్తుంటే చాలా గలీజ్ అయింది. నీళ్ళలోనే కూరగాయలు పెడుతున్నారు, అమ్ముతున్నారు. పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్ కానీ ఇంకా పైన ఎవరే కానీ అధికారులు ఉంటే వచ్చి మాకు నీళ్లు రాకుండా చేయాలని కోరుతున్నాం అంతే. ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలని అధికారులను కోరుతున్నాం. నా పేరు న్యాయబ్రాహ్మణ శ్రీనివాసులు, మిట్టకందాల గ్రామం. కూడా నెరవేటాలి. నంద్యాల జిల్లా పవనపాడు మండలం మిట్టకందాల గ్రామము. ఇక్కడ వాటర్ సంతనాడు శనివారం రోజు బజార్లో వాటర్ వస్తున్నాయి. ఎవరు అధికారులు ఇంతవరకు 3 సార్లు భూమి పూజ చేసినారు సిమెంట్ రోడ్లు వేస్తామని. మిట్టకందాల సర్పంచ్ గారు అయితేనేమి, ఎంఆర్ఓ, ఎంపీటీసీ, టీటీ సార్ అందరూ వచ్చి చూసిపోయినారు. ఇక్కడ రోడ్లు వేస్తామని ఎవరు ఇంతవరకు స్పందించడం లేదు. శనివారం రోజు సంత జరుగుతుంది. ఆ మురికి నీళ్ళలోనే కూరగాయలు పెట్టుకొని అమ్ముకొని వెళ్తున్నారు. 10 మంది నడిచే దావలో బురదలో కూరగాయలు అమ్మడం వల్ల నానాక రోగాలు వస్తున్నాయి. మంచి మెయిన్ సెంటర్ ఇక్కడ బజార్లో. ఇక్కడ రోడ్ వేసామని గతంలో 3 మార్లు భూమి పూజ చేసి ఇంతవరకు ఏమీ కానీ ఇక్కడ చేయట్లేదు. దీన్ని సిమెంట్ రోడ్ వేయాలని అధికారులను కోరుతున్నాము. నా పేరు నియాజ్ అహ్మద్, మిట్టకందాల గ్రామం. అక్కడ నుంచి పైనుంచి వస్తున్నది. అక్కడ డైలీ ఇదే పరిస్థితి. తీసుకుంటాం. నాకు 3 మార్లు భూమి పూజ చేసిపోయినారు. వచ్చే బంధు కావాలి ఇక్కడ నుంచి నీళ్ళే వచ్చే భూమి ఇంకా తీసుకురా చూడు కదా. అక్కడ ఆ సందులో చూడది. వీళ్ళకు డైలీ చెప్తే అర్థం కాకుండా వీళ్ళు మంచిగా చెప్తే ఇట్లా లేరు. 1 నాడు 2 నాళ్ళు అయితే అనుకోవచ్చు. ఇవల్ల ఇక్కడ నుంచి నీళ్ళు మార్కెట్ కూరగాయల మార్కెట్ గలీజ్ చేస్తున్నారు. కంప్లైంట్ దిగి భూమి పూజ చేసింది. సంతారు పొద్దున 7 మడిసిపోయి